సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గెలిచిన 6 నెలలకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా ఆయన బహిష్కరించబడ్డారు. అక్కడ నుంచి టీడీపీలో టికెట్ను ఆశించారు, ఆ తర్వాత జనసేన నుంచి టికెట్ను ఆశించారు, తర్వాత బీజేపీ నుంచి టికెట్ని ఆశించినప్పటికీ కూడా ఆయన ఆశ ఫలించలేదు. ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు ఈ రకంగా చుక్కెదురైంది? ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయారు. ఒకప్పుడు చాలా చక్కగా ఆయన నరసాపురం ఎంపీగా గెలిచిన 6 నెలలకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. అసలు ఆయనకి ఆ ప్రభుత్వంతో పడలేదు, వైసీపీతో. అక్కడ నుంచి బయటకు వచ్చారు. అది ఎంత వివాదం జరిగిందో మనకి తెలిసిందే. ఆయన సొంతూరుకు కూడా ఆయన వెళ్ళలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. 4 సంవత్సరాలు. సో ఫైనల్లీ వాళ్ళతో విభేదించిన తర్వాత టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ లేదంటే అట్లీస్ట్ బీజేపీ నుంచి కానీ పోటీ చేస్తాను డెఫినెట్గా అని అన్నారు. బట్ ఎక్కడ కూడా సీటు దొరక్కపోవడానికి ఏంటి రీజన్? అంటే అందరికీ ఎప్పుడు తల్లో నాలుగులాగా మీడియాలో ఉండే వ్యక్తి రచ్చబండ ద్వారా ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజలకు తెలియజేశాడు ఆయన. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అతనికి అవినాభావ సంబంధం, వ్యాపారాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. అటువంటి రఘురామకృష్ణరాజు గారు తన కొడుకుతో జగన్మోహన్ రెడ్డి గారితో పొసగలేదు. మీరు అన్నట్టు నర్సాపురం ఎంపీ అయిన 6 మాసాలకే ప్రభుత్వ పాలసీలు, జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ రాకపోవటం, ఇన్ని పలు రకాలుగా చెప్పే సలహా తీసుకునే పరిస్థితులు లేరని చెప్పేసి ఆ రోజు నుంచి ఎగనెస్ట్గా మాట్లాడటం వల్ల ఇతన్ని రాజద్రోహం కింద నాయకుడి మీదే ముఖ్యమంత్రి మీద ఇట్లా చేస్తున్నాడు అనేక కేసులు పెట్టి ఆయన్ని ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారో మనకు తెలిసిన విషయమే. ఆయన్ని ప్రత్యక్షంగా మనం చూసాం. చివరికి ఆయనకి మోదీ గారు ఇక్కడ బీజేపీ సెంట్రల్లో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చుకోబట్టి ఆ రోజు సెంట్రల్ భద్రత మధ్య మిలిటరీ హాస్పిటల్ ఆయన చేర్పించడం వల్ల సేవ్ అయ్యాడు. ఆ రోజు చూసాం ఆయన్ని 2 కాళ్ళు ఏ విధంగా తీవ్రంగా కొట్టారు, ఆపరేషన్ చేయించుకున్నా వదలలేదని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పాడు. గుండెల మీద కొట్టుకొని నన్ను డైరెక్ట్గా అవమానించారని. అంటే ఎంత ఆస్తులు ఉన్నాయండి, కొన్ని వేల కోట్లు ఉంటాయి ఆయనకు కూడా. సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్ళకపోతే ఎంత బాధ ఉంటుంది. ఢిల్లీకి పరిమితం అయితే వస్తే ఎక్కడ కేసు పెట్టి ఇంకో కేసులో లోపలేస్తారనే భయం అవన్నీ కూడా చూశాడు. ఎప్పుడు కోడిపందాలు మొన్న సంక్రాంతికి వచ్చారు. ఆఫ్టర్ 4 years తర్వాత ప్రత్యేక పర్మిషన్ తీసుకొని ఇక ఎలక్షన్ నిధులు కాబట్టి నన్ను ఇంకా చేసిన అది సెంటిమెంట్గా ఉపయోగపడింది అనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. కాబట్టి వెళ్ళిపోయాడు. ఇక హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మనం చూసాం ఎట్లా అరెస్ట్ చేశారనేది. అప్పటి నుంచి ఏంటంటే ఆయన ఈ పొత్తుకు వ్యతిరేకంగా కూటమి సక్సెస్ కావాలని మొదటి నుంచి కోరుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, జనసేన ఈ 3 కలిసి వెళ్తున్నాయి అనేది మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి. ఈ కూటమి తరపున అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, నాకు టికెట్ డెఫినెట్గా వస్తుందని చెప్పి బాహాటంగా పలు సందర్భాల్లో చెప్పాడు. కానీ ఎవరు ఊహించిన విధంగా చివరికి ఆ సిద్ధం సభలో కూడా చెప్పాడు. ఆయన సిద్ధానికి యుద్ధం రెడీ అన్నప్పుడు సభలో కూడా రఘురామకృష్ణరాజు గారే అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అట్లా చూస్తూ ఉన్నారు, నేను ఎంపీగా పోటీ చేయబోతున్నాను అన్నాడు. అది ఏ పార్టీ అనేది అటువంటి వ్యక్తికి ఇప్పుడు పలు దఫాలుగా అవతల టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, చివరికి బీజేపీ 6 ఎంపీ సీట్లో కూడా శ్రీనివాస వర్మ అని చెప్పేసి వేరే వ్యక్తికి అక్కడ సీట్ వచ్చిందంటే ఇతనికి ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదు అనేది దాని మీద ఒక ఇంటర్వ్యూ పెట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, సోమవీర్రాజు బీజేపీ పెద్దలతో మాట్లాడించి సోమవీర్రాజు ద్వారా జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ రాకుండా చేశాడని అంటాడు. అంటే బీజేపీకి వైసీపీకి కనెక్షన్స్ ఉన్నాయని ఆయన మాటలను బట్టి ఒక రకంగా ప్రజల్లో ఈ ఆలోచన. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు మోదీ గారు కూడా తిట్టలేదు, జగన్ ఒక మాట కూడా వెళ్ళలేదు అనేది ఇక ఇది ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అతను టికెట్ రాకపోవడం ఒక రకంగా ఆశ్చర్యమే రాజకీయాల్లో. ఎందుకంటే ఈ పొత్తుకి నేను కూడా ఒక పాత్ర వహించానని చెప్పి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్తే అక్కడ ఆయన స్వాగతం పలికే వ్యక్తికి టికెట్ రాలేదంటే ఇంకెవరికి వస్తుందంటే శ్రీనివాస వర్మని మొదటి నుంచి 40 సంవత్సరాల నుంచి పార్టీ కనిపెట్టుకుని ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు. ఇకపోతే విజయనగరం పోటీ చేయమని చెప్పి ఒక ప్రపోజల్గా మొన్న నడిచింది. విజయనగరం అంటే నాకు స్థానికేతడు కాబట్టి అక్కడ సపోర్ట్ ఉండదన్న ఉద్దేశం నేను చేయలేనన్నాడు. కాకపోతే ఉండి పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం ఎంపీ రాకపోయినా ఎమ్మెల్యేగా అయినా ఆయన్ని నిలబెట్టాలని టీడీపీ ప్రయత్నం చేస్తుంది. అది ఉండి అయిద్దా ఏదైద్దా అనేది ఈ రోజు రేపు తెలిసింది. డెఫినెట్గా ఆ విషయంలో ఒక రకంగా జగన్ నాకు టికెట్ రాకుండా చేసిందని చెప్పి బహిరంగ చెప్పాడు. ఎందుకు టికెట్ రాకపోతే అంటే ఆయన ప్రసంగాలు కావచ్చు, ఆయన ప్రభుత్వ వ్యతిరేకంగా ఎప్పుడు కూడా అందరికంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది రఘురామకృష్ణరాజు. ఎందుకంటే తనకు పట్టిన దెబ్బలు ఏందనేది తెలుసు కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఆయన సీట్ ఇవ్వకపోవటం ఏ పారామీటర్స్ మీద బీజేపీ లేకపోయిందో, బీజేపీ మేము చూసుకుంటాం ఇవ్వకపోతే ఏమైంది, టీడీపీ నుంచి చూడొచ్చు కదా. అదే టీడీపీ ఇవ్వచ్చు. అది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది కాబట్టి టీడీపీ అయినా ఇవ్వాల్సింది. టీడీపీ ఇవ్వలేకపోయింది. మరి ఎంపీ ఇటు తిరిగి ఇప్పుడు 25 స్థానాలు ఫుల్ అయిపోయినాయి.
ఇక ఎమ్మెల్యే స్థానాలు 1-2 మార్చి అయినా రఘురామకృష్ణరాజు గారికి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సొంత ఇది కాబట్టి నరసాపురం అక్కడ ఎమ్మెల్యే స్థానం అయినా పోటీ చేయించాలని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా తెలుస్తుంది. అది దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సుముఖంగా ఉన్నారనేది తెలుస్తుంది. అదే కనుక జరిగితే పార్లమెంట్ నుంచి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీలో ఆయన వాడి వేడి ప్రసంగాల ద్వారా ప్రజలకు ముందు రావచ్చు. మొన్నటిదాకా పార్లమెంట్లో ఎగనెస్ట్గా అధికార పక్షం చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఆయన ఇంత ఫేస్ చేయాల్సి వచ్చిందన్న భావంతో, అంటే ఈ రోజు వరకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, ప్రభుత్వంలో జరుగుతున్నట్టు ఏమీ బయటికి రానివ్వకుండా అట్లానే స్తబ్దుగా ఉండిపోయారంటారా? అంతే కదా. అంటే చాలామంది ఉంటారు అసమ్మతి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సీదర్ కృష్ణారెడ్డి నెల్లూరు నుంచి వెళ్ళాడు, లేకపోతే వంశీకృష్ణ యాదవ్ వెళ్ళాడు ఎమ్మెల్సీ, ఆయన కమిట్మెంట్ ఇస్తారని చేయలేదు. లేకపోతే పంచకల్ రమేష్ వెళ్ళిపోయాడు. లేకపోతే నెల్లూరులో చాలామంది వెళ్ళారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళారు. చాలామంది వెళ్ళారు కదా. వైసీపీ నుంచి కూడా వెళ్ళారు. కొంతమంది డైరెక్ట్గా బయటికి రాలేరు. వాళ్ళు ఎందుకు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తారనే ఉద్దేశంతో. ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీసిన, ఆరోగ్యం పనంగా పెట్టిన, ఆయన కొట్టిన, ట్రీట్మెంట్ ఇచ్చిన ఆయన వెనకడే ఇలా ఇప్పటికీ పోరాడతారు ఉన్నాడు. ఇప్పటికీ నేను పోరాడతాను జగన్ మీద అని చెప్పి అదే చెప్తున్నాడు. నేను ఓడించేదాకా నేను నిద్రపోను, నాకు టికెట్ వచ్చినా రాకపోయినా ఈ కూటమి విజయానికి కోసం కృషి చేస్తానని చెప్తున్నాడు. చూడాలి, కాలమే ఇచ్చిద్దన్నట్టుగా చూద్దాం. ఎంపీగా అయితే ఇంకా టికెట్ లేదు కాబట్టి అట్లీస్ట్ ఎమ్మెల్యేగానైనా పోటీ చేస్తారేమో, గెలుస్తారేమో అనే విషయం చూడాలి. డెఫినెట్గా అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.